ఒక టీచర్ ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి త్వరగా వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయసాగింది. అది పూర్తయ్యాక కాసేపు తన స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ మెసేజెస్ చెక్ చేసుకుంది. తర్వాత తన స్టూడెంట్ సబ్మిట్ చేసిన హోంవర్క్ చెక్ చేయసాగింది. ఆమె భర్త వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. సరదాగా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. హోంవర్క్ చెక్ చేస్తున్న టీచర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడవసాగింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగాడు భర్త. టీచర్ భర్తను కౌగలించుకొని ఏడుస్తూనే, నిన్న నా స్టూడెంట్స్కి ఒక అసైన్మెంట్ ఇచ్చానండి. అందులో ఒక ఎస్సే రాయమన్నాను. నా ఇష్టం అన్న సబ్జెక్టు మీద రాయమన్నాను అంది. అది విన్న భర్త మొబైల్లో గేమ్ కొనసాగిస్తూనే, అది సరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. వాళ్ళు రాసినవన్నీ ఇప్పుడు చెక్ చేస్తున్నాను. అన్నీ అయిపోయాయి. ఆఖరున ఒక పేపర్ మిగిలింది. అది చెక్ చేస్తుంటే అందులో ఆ స్టూడెంట్ రాసిన వాక్యాలు చదివాక గుండెని పిండుతున్నట్టు అనిపించింది. తల పగిలిపోతున్నట్టు ఉంది. ఏడుపు ఆగడం లేదండి అంది. అది విన్న భర్త ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు, నీకు మరీ అంత బాధ కలిగించిన విషయం అందులో ఏముంది? అతని ప్రశ్నకి బదులుగా ఆ పేపర్లో ఉన్న వాక్యాల్ని కన్నీళ్లు తుడుచుకుంటూ చదవసాగింది. డియర్ టీచర్, మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఎప్పుడూ స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని టైంపాస్ చేస్తూ ఉంటారు. వాటి మీద పెట్టే శ్రద్ధలో పావు వంతు కూడా నా మీద పెట్టరు. ఒక్కొక్కసారి వాటిలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించరు. ఇంట్లో నేను ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోతారు. మా డాడీ ఆఫీస్ నుండి రాగానే ఫోన్ చేతిలోకి తీసుకొని గేమ్స్ ఆడుతూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో సరదాగా గడుపుతూ ఉంటారు. నాతో ఆడుకోవడానికి మాత్రం అసలు టైం ఉండదు. మమ్మీ డాడీలకి ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరు ఫోన్ చేసినా గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నన్ను మాత్రం ఈరోజు ఎలా గడిచింది, నా చుట్టూ ఏం జరుగుతుంది అని ఏమీ అడగరు. నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒకడినన్న విషయమే వాళ్ళు మర్చిపోయారనిపిస్తుంది. ఇదంతా చూస్తున్నప్పుడు చాలాసార్లు నేను ఇలా పిల్లాడిలా కాకుండా వాళ్ళ దగ్గరున్న స్మార్ట్ ఫోన్లా పుట్టి ఉంటే వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళ నుండి అంతులేని ప్రేమ పొందేవాడిని కదా అనిపిస్తుంది టీచర్. టీచర్ చదివిందంతా విన్న భర్త కాస్త బాధగా, ఇంకాస్త ఆశ్చర్యంగా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ఎస్సే రాసిన అబ్బాయి ఎవరు అని అడిగాడు. టీచర్ ఈసారి ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ చెప్పింది, ఇది రాసింది మన అబ్బాయేనండి. ఆ మాటలు విన్న భర్తకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగి నోటమాట రాలేదు. నిజానికి ఇది కథగా చెప్పిన ప్రస్తుతం ప్రతి ఇంట్లో మన కళ్ళ ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మనిషి బతకడానికి అతి ముఖ్యమైన గాలి, నీరు, ఆహారం తర్వాత పక్కన స్మార్ట్ ఫోన్ చేరిపోయిందంటే అతిశయోక్తి కాదు. మనిషిని అల్లుకుపోయిన ఈ సాంకేతిక బంధం మానవ సంబంధాలను మాత్రం దూరం చేస్తుంది. ఏ పిల్లలైనా తమ తల్లిదండ్రుల నుండి ప్రేమ, ఆప్యాయత ఆశిస్తారు. వాళ్ళు చూపించే ప్రేమ తమ కంటే వేరే ఎవరి మీద చూపించకూడదనుకుంటారు. చివరికి తన తమ్ముడినో, చెల్లినో, అక్కనో, అన్ననో తనకంటే కాస్త ఎక్కువగా చేరదీస్తే తట్టుకోలేక ఏడుస్తారు, కోపగించుకుంటారు, లేదా ముభావంగా ఉంటారు. అలాంటిది తమని పట్టించుకోకుండా సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ జీవితం అంటే ఇదే అన్నట్టు వాటితో బ్రతికేస్తుంటే ఆ పసి హృదయాలు ఎలా తట్టుకుంటాయి? ప్రస్తుత రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువ ప్రేమను పంచి పెంచడం కంటే ఎక్కువ డబ్బు పెట్టి పెంచడం మీదే శ్రద్ధ పెడుతున్నారు. తమ తమ వృత్తుల్లో బిజీగా ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే బాధ్యత పని వాళ్లకు అప్పచెప్పి వాళ్లకు జీతాలు ఇస్తున్నారు. కాస్త ఎదిగిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించి లక్షలు ఖర్చు పెడుతూ హాస్టళ్లలో ఉంచుతున్నారు. చదువులు పూర్తయ్యేసరికి ఉద్యోగాలు వస్తున్నాయి. మళ్లీ ఉద్యోగం కోసం రాష్ట్రాలు, దేశాలు దాటి పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతున్నారు. పిల్లల జీవితంలో పేరెంట్స్ తో కలిసి సరదాగా గడిపిన రోజుల్ని వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పేయగల రోజులు వచ్చేస్తున్నాయి. ఏ పిల్లలైనా తల్లికి అతి సన్నిహితంగా గడిపిన సమయం ఏమిటంటే తల్లి గర్భంలో ఉన్న 9 నెలలే అని సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే మీ పిల్లల్ని ఎవరు పెంచినా, మీరు వాళ్ళని ఎంత దూరంగా ఉంచి చదివించినా కానీ వాళ్ళు మీతో కలిసి మీకు దగ్గరగా ఉన్నన్ని రోజులు ఆ విలువైన సందర్భాల్లో మాత్రం ఎక్కువ సమయం వాళ్లతో గడిపి తక్కువ సమయం ఫోన్లు, టీవీలు చూడ్డానికి కేటాయించండి. ప్రస్తుతం ఎక్కువ శాతం బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా స్వచ్ఛమైన, కల్తీ లేని ప్రేమని అందించగలిగేది తల్లిదండ్రులు మాత్రమే. అది మీ పిల్లలకి మీరు దూరం కానివ్వకండి. వాళ్ళకి మీరు ఎంత ప్రేమ అందిస్తే దానికి ఎన్నో రెట్లు ప్రేమ, ఆప్యాయత తిరిగి మీకు అందిస్తారు. ఒక మహిళ తన 6 సంవత్సరాల కొడుకుతో రైలులో ప్రయాణిస్తోంది. ఆ తల్లి కొడుకులిద్దరూ పుస్తకాలు చదువుతున్నారు. అదే బోగీలో తన చుట్టూ చాలా మంది తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఉన్నారు. వారందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. చిన్న పెద్ద అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ చాలా బిజీగా ఉన్నారు. ఆమె ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి ఆమెను ఇలా అడిగాడు, మేడం,
ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఉండలేకపోతున్నారు. నేను కూడా అంతే. కానీ పిల్లల విషయానికి వస్తే, ముఖ్యంగా మీ అబ్బాయి వయసులో ఉన్న వాళ్ళు ఫోన్ చేత్తో పట్టుకొని రకరకాల గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇది సరికాదని, ఇలా ఆడొద్దని ఎంత చెప్పినా వినడం లేదు. కానీ మీ అబ్బాయి మాత్రం మీలాగే చక్కగా పుస్తకం చదువుతున్నాడు. అసలు తను మీ మాట ఎలా వింటున్నాడు? ఏమి చెప్పి మీరు మీ బాబుని ఎలా తయారు చేశారు? అతడు ఉత్సాహంగా అడిగిన ఆ ప్రశ్నకి ఆ మహిళ ఒకే ఒక్క మాటతో నవ్వుతూ సమాధానం చెప్పింది. ఆ ఒక్క మాట చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆలోచనల్లోకి నెట్టేసింది. తాము చేస్తున్న తప్పు అక్కడున్న అందరికీ అర్థమైంది. అతడు అడిగిన దానికి మహిళ ఎలా సమాధానం చెప్పింది. సార్, మన పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేది చూస్తూ కాపీ చేస్తారు. మా అబ్బాయి ఇప్పుడు అదే చేస్తున్నాడు. నిజానికి ఇది చాలా చిన్న మాట, కానీ చాలా లోతుగా ఆలోచింపచేసే గొప్ప విషయం. చిన్నపిల్లలు ఎప్పుడూ ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికంటే అనుసరించడానికే ప్రాధాన్యత ఇస్తారు. మన ఇంట్లో అవసరం లేకపోయినా కూడా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వాటి వైపే ఆసక్తిగా చూస్తారు. వాటిని పక్కన పెట్టి మనం వాళ్ళతో ఆనందంగా ఉండడానికి సమయం కేటాయిస్తే వాళ్ళు కూడా అన్నీ పక్కన పెట్టి మనతో సరదాగా గడుపుతూ సంతోషంగా ఉంటారు. మనం చేసేదే వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి డబ్బు బాగా సంపాదించాక ఆ వ్యక్తికి డబ్బు లేని పేదవాళ్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో, వాళ్ళ జీవితాల్లో ఎన్నెన్ని కష్టాలు, విషాదాలు ఉంటాయో తన 10 ఏళ్ల కొడుక్కి చూపించి జీవిత పాఠం నేర్పాలనుకున్నాడు. దానికోసం ఒకసారి 2 రోజుల టూర్ ప్లాన్ చేశాడు. తండ్రి కొడుకులు కారులో బయలుదేరి పేదవాళ్లు నివసించే ఓ ప్రాంతానికి వెళ్లారు. అతి పేదవాళ్లుగా పరిగణింపబడ్డ కొన్ని కుటుంబాల మధ్య 2 రోజులు గడిపి తిరిగి ఇంటికి బయలుదేరారు. దారిలో తండ్రి కొడుకుని అడిగాడు, ఈ ట్రిప్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది డాడీ అని కొడుకు సమాధానం చెప్పాడు. పేదవాళ్ల బతుకులు ఎలా ఉంటాయో బాగా దగ్గర నుండి గమనించావు, అవునా అన్నాడు తండ్రి మళ్ళీ. అవును డాడీ అన్నాడు కొడుకు. సరే, ఇప్పుడు చెప్పు, వాళ్ళని చూసి నువ్వేం తెలుసుకున్నావు? ఉత్సాహంగా అడిగాడు తండ్రి. దానికి కొడుకు ఎలా సమాధానం చెప్పాడు. డాడీ, నేను ఇక్కడ చాలా గమనించాను. మన ఇంట్లో మనకి ఒక్కటే కుక్క ఉంది, కానీ వీళ్ళకి 4 కుక్కలున్నాయి. మనం నీటిలో ఈత కొట్టడానికి మన గార్డెన్లో మనకి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్లకు మాత్రం చాలా పొడవైన పెద్ద నది ఉంది. రాత్రివేళ మనం ఇంట్లో కూర్చొని బయటికి చూస్తే వెలుగుతున్న లైట్లు మాత్రమే కనిపిస్తాయి. వీళ్ళకి పడుకొని పైకి చూస్తే ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు అందంగా కనిపిస్తాయి. మనం ఉండడానికి, నేను ఆడుకోవడానికి చిన్న స్థలం మాత్రమే ఉంది. కానీ వాళ్ళు ఉండడానికి, పిల్లలంతా ఆడుకోవడానికి మన కంటికి కూడా కనపడనంత దూరం వరకు స్థలాలు, పొలాలు ఉన్నాయి. మన పనులు మనం చేసుకోలేక సర్వెంట్స్ని పెట్టుకుంటున్నాం. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకొని వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు. మనం తినే ఫుడ్ కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. అదే ఫుడ్ని వాళ్ళు ఇక్కడ పొలాల్లో సొంతంగా పెంచుతున్నారు. మనం దొంగలకు భయపడి మనల్ని మనం రక్షించుకోవడానికి చుట్టూ ప్రహారీ కట్టించి లోపల బందీల్లా బతుకుతున్నాం. వాళ్ళు మాత్రం సమస్య వస్తే రక్షించుకోవడానికి చుట్టూ స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అంతా కలిసి స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇదంతా విన్న పిల్లాడి తండ్రికి నోటమాట రాలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. కొడుకు చెప్పిన ఆ మాటలకి ఏం అనాలో కూడా అర్థం కాలేదు. ఇదంతా నాకు చూపించినందుకు థ్యాంక్స్ డాడీ. వాళ్ళు మనకంటే ఎంత సరదాగా, సంతోషంగా, సంతృప్తిగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది అన్నాడు కొడుకు మళ్ళీ. ఈ ప్రపంచంలో మనిషి కనీస అవసరాలు తీర్చుకుంటూ బతకాలన్నా, విలాసవంతమైన జీవితం అనుభవించాలన్నా డబ్బు చాలా అవసరం. కానీ డబ్బే ప్రపంచంలా బ్రతికితే డబ్బుతో పొందలేని ఎన్నో విలువైనవి కోల్పోతాము. కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల మనకు దొరికే ప్రేమ, మన మధ్య ఉన్న ఐక్యత, మనం ఇష్టపడి చేసే పని మీద ఉన్న శ్రద్ధ, కొన్నిటి వల్ల కలిగే అమితమైన సంతృప్తి, ఇవన్నీ కూడా డబ్బు వల్ల కలిగే సంతృప్తి కంటే చాలా గొప్పగా ఉంటాయి. ఈ ఒక్క కారణంగానే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో డబ్బు లేకపోయినా సంతృప్తిగా జీవిస్తున్న పేదవాళ్ళు ఉన్నారు. తరతరాలకు సరిపోయేటంత డబ్బు సంపాదించుకొని అసంతృప్తిగా జీవిస్తున్న ధనికులు ఉన్నారు. అందుకే ఉన్నదానితో సంతృప్తి పడుతూ జీవిస్తే ఆనందం, సంతోషం మహల్లోనే కాదు, పూరి గుడిసెల్లోనూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథలు, సూక్తుల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.